హాయ్ ఆల్, ఇంట్లోనే హెల్దీగా బేకరీ స్టైల్ రాగి బిస్కెట్స్ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హోమ్ మేడ్ బటర్ అయితే వేసుకుంటున్నాను. నేను రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ 100 గ్రామ్స్ అయితే తీసుకోండి. బయటకున్న బటర్ అయితే అన్సాల్టెడ్ అయితే తీసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి హాఫ్ కప్ బెల్లం తురుము అయితే వేసుకోవాలి. బెల్లం పౌడర్ అయినా పర్వాలేదు. బాగా కలుపుకున్నాక ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్ గోధుమ పిండి 1 కప్ రాగి పిండి అయితే వేసుకొని బాగా జల్లించుకోవాలి. దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కాస్త గట్టిగా ఉంటే ఇందులోకి పాలు గాని ఆయిల్ ఆర్ బటర్ గాని వేసుకొని ఇలాగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కి బటర్ అయితే బాగా అప్లై చేయాలండి. ఇప్పుడు ఈ కలుపుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలా తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా షేప్ కావాలంటే ఆ షేప్ లో బిస్కెట్స్ అయితే చేసుకొని బటర్ రాసిన ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి. హోమ్ మేడ్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్ అయితే పోస్ట్ చేశానండి. నేమ్ కింద ట్యాగ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. ఇలా ఎన్ని కావాలో అన్ని బిస్కెట్స్ చేసుకొని మనకి ముందుగా ప్రీ హీట్ చేసుకున్న పాన్ లో అయితే ఇది పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ బేక్ చేసుకుంటే చాలు. ఇంకా నేను ఇక్కడ కొన్ని పిస్తా పలుకులతో కూడా కొన్ని బిస్కెట్స్ అయితే తయారు చేశాను. 15 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అండ్ క్రంచీ హోమ్ మేడ్ రాగి బిస్కెట్స్ అయితే రెడీ అండి. చాలా బాగుంటాయి. మనం ఇందులో ఎటువంటి మైదా గానీ షుగర్ గానీ యూజ్ చేయలేదు కాబట్టి పిల్లలకైతే చాలా హెల్దీ అండి. చాలా బాగుంటాయి. డెఫినెట్లీ గా ట్రై చేయండి. వాళ్ళ లంచ్ బాక్స్ లో పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి నా వీడియో గానీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.